2023-24లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 14,295 కోట్ల ఆదాయం వచ్చేది. వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం చేసిండ్రు? మేము చాలా పెద్ద పోటుగాళ్ళం, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని చెప్పి 2024-25 సంవత్సరానికి గాను అంచనా ఎంత వేసిండ్రంటే 18,000 కోట్ల పైచిలకు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అని లెక్కలేసిండ్రు. కానీ ఎంత వచ్చింది ఎవరికైనా? 14,000 కోట్లు మాత్రమే వచ్చింది. గత సంవత్సరం కంటే తగ్గింది. ఎందుకు తగ్గింది మరి? ఎందుకంటే మీ హైడ్రా పేరుతోని మీరు చేసిన అరాచకం, పేదవాళ్ళ గుడిసెలు గులగొట్టి, పేదవాళ్ళ కడుపుల మీద కొట్టి, లేఅవుట్లలో పోయి బీభత్సం చేసి, నువ్వు మీ అన్నదమ్ములు అడ్డమైన వసూళ్లు చేసి, ఎక్కడ చెరువులుంటే ఎక్కడ బఫర్ అని, ఇక్కడ ఇదని అదని బిల్డర్లను బెదిరించి ముక్కు బిండి వసూళ్లు చేసి పేదవాడి కడుపు మీద కొట్టి ఆఖరికి రాష్ట్రంలో ఇవాళ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నీ అరాచకపు నిర్ణయాలు కాదా? ఇది వాస్తవం కాదా? స్వయంగా ప్రధానమంత్రి వచ్చి అన్నాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలైతుంది ఇక్కడ అని, రాహుల్ రేవంత్ ట్యాక్స్. ఇది వాస్తవం కాదా? ఇలా బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్ కి 200 రూపాయలు వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? మరి కాదంటే నువ్వు ప్రధానమంత్రి మీద కేసు పెట్టి ఆ మాట పనికిమాలిన పనులు చేయబట్టి ఇలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది.